హాయ్, వెల్కమ్ టు శ్రీలుస్ కిచెన్ హబ్. మొన్న శివరాత్రికి ఎంతమంది బొబ్బట్లు చేసుకున్నారు? చేసుకోలేదా? అయితే ఉగాదికి చేసుకోండి. నా వీడియో చూస్తూ చేయండి. బొబ్బట్లు చేసుకున్నప్పుడు మనం ఉడకబెట్టుకున్న శనగపప్పు నీరు వడబోసుకున్నాం కదండి, దాంతో ఈరోజు మనం కట్టుచారు చేసుకుందాం. కట్టుచారి తయారీ కోసం ముందుగా ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకోండి. చూడండి, మనం వంపుకున్న నీళ్ళు ఉన్నాయి కదా, అందులో మనం చేసుకున్న పూర్ణం ఉంటుంది కదా, ఆ పూర్ణంని ఒక 2 స్పూన్లు వేసి బాగా మిక్స్ చేసుకోండి. ఇంకొంచెం ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు, ఎందుకంటే ఇది తీయగా పుల్లగా ఉంటేనే చాలా బాగుంటుంది ఈ చారుకి. అదే ఎక్స్ట్రా ఫ్లేవర్. సో ఇదంతా బాగా కలిపి పక్కన పెట్టుకుందాం. ఇందులోకి వెల్లుల్లిపాయలు కొన్ని, ఎండుమిర్చీలు కొన్ని, పచ్చిమిర్చీలు కొన్ని, ఇలా పొడుగ్గా కట్ చేసుకున్న 2 ఉల్లిపాయలు. ఇందులో ఉల్లిపాయలు ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుందన్నమాట. తర్వాత ఒక కడాయి పెట్టుకొని ఒక 2 స్పూన్స్ అంత ఆయిల్ వేసేసుకోవాలి. అది హీట్ ఎక్కాక కొన్ని మెంతులు వేయాలి. ఎక్కువ వేసేసుకోకండి, చేదైపోతాయి. మెంతులు వేసిన తర్వాత కొన్ని ఆవాలు చిటపట్లాడిన తర్వాత కొంచెం జీలకర్ర, అవి కొంచెం చిటపట్లాడిన తర్వాత కొంచెం వెల్లుల్లి, ఎండుమిర్చి, పచ్చిమిరపకాయలు వేసుకొని బాగా వేపుకోండి. అవి కొంచెం వేగిన తర్వాత కరివేపాకు వేసుకోండి. కరివేపాకు కొంచెం ఎక్కువ వేసుకోండి, చాలా బాగుంటుంది రుచి. సో ఇది మిస్ అవ్వద్దు. ఇవి వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి. అవి ఎక్కువ వేగని అవసరం లేదండి, నార్మల్గా వేగితే చాలు. అందులో కొంచెం పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత మనం నానబెట్టుకున్నాం కదండి, ఆ చింతపండు పులుసు ఇందులో వేసేయాలి. ఎక్కువ చిక్కగా వేయకండి, పులుపు ఎక్కువ వచ్చేస్తుంది. కొంచెం మీ కన్సిస్టెన్సీకి తగ్గట్టు వాటర్ కలుపుకొని వేసేసుకోండి. దాని తర్వాతే మనం వంపుకున్న శనగపప్పు నీళ్ళు కూడా ఇందులో వేసేయాలి. తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసి బాగా కలపాలి. బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి బాగా మరిగించండి. చూడండి, అలా బాగా మరుగుతున్నప్పుడు ధనియాల పొడి వేసుకోండి 1 స్పూను. మీ దగ్గర జీలకర్ర పొడి ఉంటే కూడా అది కూడా వేసుకోండి. నా దగ్గర లేదు, అందుకే నేను వేయలేదు. సో మీరు అది కూడా మిస్ చేయొద్దు, అది తప్పకుండా వేసుకోండి. తర్వాత ఇంకో 5 మినిట్స్ మూత పెట్టి మరిగించండి. అంతే, మన కట్టుచారు అయిపోయిందండి. అలా వేడి అన్నంలో వేడి చారు పోసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే ఉంటుంది అద్భుత. మీరు ట్రై చేసి చూడండి, మీరు తప్పకుండా నాకు కాంప్లిమెంట్ ఇస్తారు.